నదుల పరిరక్షణ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది నడుం బిగించారు. ఇప్పుడు ఆ సందర్భం ధర్మపురి వంతైంది. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహ క్షేత్రం ధర్మపురి. ఇక్కడి గోదావరి నది స్వచ్ఛతకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది? ధర్మపురి గోదావరిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ధర్మపురి గోదావరి అంటే ఇక్కడి స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు భక్తులకు ఇది ఒక ఎమోషన్. కేవలం నదిలో స్నానం మాత్రమే కాదు, ముఖ్యంగా బట్టలు ఉతుక్కోవడము, ఈత కొట్టడం మాత్రమే కాదు, ఇదొక భావోద్వేగ బంధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇసుక తిన్నెలు కావచ్చు, మనం చూస్తున్న బండరాళ్లు, గుళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా మంది ఆడుకొని ఇక్కడ సేద తీరిన ప్రాంతం. అయితే ఎలంపల్లి బ్యాక్ వాటర్ పుణ్యమా అని చెప్పేసి దాదాపుగా ఒక 300 కాలం అంతా కూడా ఈ గోదావరి ఈ విధంగా రూపురేఖలను పూర్తిగా మార్చుకొని మొత్తం స్టాగ్నేటెడ్ వాటర్తోని చాలా ఇక్కడికి వచ్చేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ ఎండాకాలంలో మాత్రం ఒక్కసారిగా మళ్ళీ పూర్వపు రోజులను, పూర్వపు వైభవాన్ని గుర్తు చేసేలాగా ఇసుక తిన్నెల్లో ఆడుకోవడము, అదేవిధంగా ఇక్కడికి రావడము, బట్టలు దుక్కోవడము, ఈదులు ఆడటము, ముఖ్యంగా బండగుండ్లపై నుంచి దూకడము, ఇవన్నీ కూడా పిల్లలు చేస్తుంటారు. ఇక్కడ గోదావరి భోజనాలు కూడా ఒకనాడు చాలా ఫేమస్ గా ఉండేవి. నేను మీకు చూపిస్తున్నా, ఒకసారి వాటర్ చూడొచ్చు. మనం ఇక్కడ నీళ్లు చూసినప్పుడు ఎంత చాలా ఫ్రెష్ గా కింద ఉన్న ఇసుక కూడా మనకు కనిపించే విధంగా ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చి స్నానం చేసేందుకు చాలా మంది కూడా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ముఖ్యంగా గోదావరి కానీ ఇతర నదులు కానీ ఇంకా మిగిలిన ప్రాంతాల్లో మనం చూసినప్పుడు స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుంది. అక్కడ స్నానం చేసినప్పుడు లోపల ఏముందో, ఎంత లోతుందో కూడా తెలియదు. కానీ ఇక్కడ లోతే కాదు, లోపల అణువణువు ఇసుక రేణువుల్లో ఉన్న శంకులు కూడా కనిపిస్తాయి, ఆల్చిప్పలు కూడా మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ గోదావరితోని చాలా మంది స్థానికులకు కూడా ఒక భావోద్వేగ బంధం ఉంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంధ్యావందనాలు చేస్తుంటారు, పూజలు చేసుకుంటుంటారు, చాలా మంది ఇక్కడ మొక్కులు తీర్చుకుంటుంటారు. మరొక వైపు ఇక్కడ చాలా మంది ఈతకు వస్తుంటారు, అదేవిధంగా చాలా హ్యాపీగా సేద తీరుతూ ఉంటారు. ధర్మపురి గోదావరి మళ్లీ పూర్వ రూపం సంతరించుకుంది. ఈ సమ్మర్లో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోయి పైనుంచొస్తున్న ప్రవాహంతో స్నానాలకు, ప్రత్యేక పూజలకు, కాసేపు సేద తీరడానికి, ఇసుక తిన్నెల్లో వాకింగ్ చేయడానికి, పిల్లలు ఆటలాడుకోవడానికి ఓ ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా మారింది. భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. బుధవారం, శుక్రవారం రోజు ఇలాంటి భక్తులు వస్తారు గోదావరికి, వచ్చి వాళ్ళ మొక్కు తీర్చుకుంటారు. దాని కొరకే మేము ఇక్కడ హాజరవుతున్నాం. అందరికీ ఇష్టపడి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, దూరం నుంచి వస్తారు. అందరు ఇక్కడ సంతోషపడటానికి, తానం చేసి మొక్కులు ఒడ్డెక్కించుకోవటానికి అన్ని తీర్ల సహకారం ఉంటుంది. ధర్మపురి అంటే పుణ్యక్షేత్రం, అందరికీ ఇష్టం. 2015లో జరిగిన పుష్కరాలతో ధర్మపురి పేరు మారుమోగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ధర్మపురి కేంద్రంగా పుష్కరాలను ఘనంగా నిర్వహించడంతో భక్తజనం తండోపతండాలుగా పోటెత్తారు. మళ్లీ 2027 పుష్కరాలకు కూడా ధర్మపురి గోదావరి ముస్తాబవుతోంది. అయితే అంతకంటే ముందే ధర్మపురి గోదావరిని స్వచ్ఛ గోదావరిగా మార్చాలన్న సంకల్పాన్ని తీసుకుంది పురపాలక సంఘం. ఈ సంకల్పానికి ఊరి జనం కూడా తోడయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏమంటున్నారో గోదావరి నుంచి మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ధర్మపురి గోదావరిలో ఒక డ్రైవ్ చేపట్టి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మొత్తంగా ధర్మపురి గోదావరిని ఒక రోల్ మోడల్ గా మిగిలిన నదులకు నిలబెట్టిన పరిస్థితి మనం చూడవచ్చు. ఆ దృశ్యాల్లో ఇప్పుడు కూడా దాదాపు అంటే రోజుకొక 20 మంది మున్సిపల్ సిబ్బంది ఇక్కడ గోదావరిలో పనిచేస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛతకు మారుపేరుగా స్వచ్ఛ గోదావరిగా తీర్చిదిద్దారు. అయితే గతంలో మనం చూస్తే దాదాపు 8 నెలల కాలము ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తోని, స్టాగ్నేటెడ్ వాటర్ తోని గోదావరి పర్యావరణ కాలుష్యానికి కేర్ ఆఫ్ గా ఉంటుంది. చాలా మంది భక్తులు రిటర్న్ వెళ్ళిపోయేటి వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తే పుణ్యమేమో గానీ రోగం అయితే వస్తుందని చెప్పేసి ఒక గ్యారంటీ ఉండేది. కానీ ఈ 4 నెలలుగా మనము ఈ వేసవి కాలంలో మొత్తంగా ఇసుక తిన్నెలు ఒక పూర్వ వైభవంతో మనకు గోదావరి కనిపిస్తుంది. మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఒకసారి వారితో మాట్లాడదాము. దీనిపైన ఎలాంటి డ్రైవ్ చేపట్టారో ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ చాలా క్లీన్ అండ్ గ్రీన్ కనిపిస్తుంది. ధర్మపురి గతంలో గోదావరి ఇప్పుడు మనకు కనిపిస్తుంది, ఏం చెప్తారమ్మా? లో ఉండే మా సిబ్బంది, స్వచ్ఛందంగా వచ్చేవారు అందరం కలిసి ఒక 2 గంటలు క్లీన్ చేసినట్లయితే దాదాపు సగంకి ఎక్కువ మా ధర్మపురి గోదావరిని మేము క్లీన్ చేసుకున్నాము. అది ఆ రోజు మాత్రమే చేసి దాన్ని క్లోజ్ చేయడం కాకుండా కంటిన్యూస్ గా, అంటే మన స్వచ్ఛందంగా మన ధర్మపురిని నీట్ గా ఉంచుకోవడం గోదావరి అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ గా వీక్లీ 1 or 2 మా మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మేము
ఇంకా ఊర్లో ఉండే స్వచ్ఛందంగా వచ్చేవారు అందరం కలిసి ధర్మపురిని నెలలో ఒక 2 ఆదివారాలు పెట్టుకుని ఇదే విధంగా మేము అధికారంలో ఉన్నంత కాలము మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రజలు చాలా స్పందించి మేము చెప్పిన నిబంధనలకే వాళ్ళు కట్టుబడుతూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ పుణ్యస్థానాలు గాని వాళ్ళ నిత్య ఏం చేయాలన్న కూడా పూజలు గాని చేసుకుంటున్నారు. మేము కూడా యథావిధి ప్రతి హవర్ కి మేము క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాం. దీనికి ప్రత్యేక సిబ్బంది పెట్టాము. చిన్నగడి, పెద్దగడి, సత్యవతి, బ్రహ్మగుండం లోతును బట్టి ఇక్కడ గోదావరి ప్రాంతాలకు భక్తులు పేర్లు పెట్టారు. నాటి పూర్వ వైభవాన్ని ఈ వేసవి తిరిగి తీసుకొచ్చింది. ధర్మపురి గోదావరి కళకళ్లాడుతోంది. దీని లోపల సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. గోదావరి లోపల భోజన కార్యక్రమాలు చేస్తారు. అన్ని రకాలు చేస్తారు. గోదావరి పవిత్రత ఎక్కడి నుంచో నాసిక్ నుంచి వచ్చిన గోదావరి ఈ తులసి అన్ని రకాల ఆయుర్వేద మూలికలతోటి స్వచ్ఛంగా వస్తుంది. కాబట్టి ఏ రోగాలున్నా ఏ వ్యాధులున్నా కానీ గంగా స్నానం చేసినట్టయితే అన్నీ పోతాయి. తమ కుటుంబాలను గంగమ్మ చల్లగా చూడాలని ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గంగమ్మ, గౌరమ్మ ప్రతిమలు తయారు చేసి పూజలు నిర్వహించడం ధర్మపురి ఆచారం. సంతానం కోసం కూడా ఇక్కడ పూజలు చేస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 6 months బ్యాక్ నేను ఇంత ఇబ్బందిలో ఉండే ఇక్కడ వచ్చి స్నానం చేద్దామంటే నేను యాక్చువల్లీ పడ్డాను ఇక్కడ జారి, అది ఎంత బుడద వల్ల. సో నాకు కొంచెం ఈ టైంకి ఆఫ్టర్ 6 months ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది గంగా అన్నప్పుడు మనకు పుణ్యసూత్రం మెయిన్. ఏది ఉన్నా సచ్చినా పుట్టినా ఏది చేసినా గంగకే వస్తాం మనం. గోదావరి పూర్వ రూపం సంతరించుకోవడంతో ఈ పూజలన్నీ మళ్లీ మొదలయ్యాయి. నిత్యం 20 మంది మున్సిపల్ కార్మికులతో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు. దీంతో గోదావరి తీరం స్వచ్ఛంగా మారింది. మంచిగా ఉండదు, బాగున్నది, మస్తున్నది, మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా. అంటే మీరు పూర్వం చూసిన గోదావరి కనిపిస్తుందా? ఇప్పుడు మంచిగా ఉన్నది. పైల గట్ల లేదు. అబ్బో పైల బాగా ఘోరం ఉండే నాడు మా ఆయన తోలుకొని అత్తు, అప్పుడు ఘోరం ఉండే, ఇప్పుడు మంచిగా ఉన్నది. హైదరాబాద్ నుంచి అమెరికా వరకు ధర్మపురి వాసులు ఎక్కడున్నా వచ్చి గోదావరిలో పుణ్యస్నానం చేస్తుంటారు. ధర్మపురి గోదావరి అంటే కేవలం స్నానాధికాలకే కాదు, తమ కష్ట సుఖాలను నలుగురు కలిసి గోదావరికొచ్చి పంచుకునే వేదిక. 10 మంది స్నేహితులు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సరదాగా గడిపే కేంద్రం. బ్రాహ్మణులు సంధ్యాధికాలు చేసుకునే పవిత్ర ప్రదేశం. జానపదులు గంగమ్మ పూజలు చేసుకునే ప్రాంతం. మహిళలు కార్తీక దీపాలు వదిలే నది. కార్తీకంలో నిత్యం గోదావరికి హారతి పట్టే ఓ పుణ్య తీర్థం. మత్స్యకారులకు చేపలు పట్టుకునే ఉపాధి కేంద్రం. ఇళ్ల నిర్మాణానికి ఇసుకనందించే ప్రకృతి భాండాగారం. స్నానాలు చేసేవారి మురికితో పాటు పాపాలను తొలగించే జీవనది. కృషి కొద్ది తెప్పదీసి సంతానం కావాలని గౌరమ్మని ఎత్తారు వాళ్ళు బెత్తోళ్ళు. గౌరమ్మని దీనివల్ల ఏమైనా ఫలితాలు ఉంటాయా? ఉండయా మరి? పిల్లలు అవుతారు, కానోళ్లకు పిల్లలు అవుతారు. అందు గురించే తీస్తున్నాం మేము తెప్పే. ముఖ్యంగా గోదావరి స్నానము అనేది ఒకటి. ఆ తర్వాత మన లక్ష్మీనరసింహ స్వామి వారిని కనుక చూస్తే ఇంకా కడుపు నిండిపోతుంది అనమాట. అంతకంటే ఏమీ అక్కర్లేదు. ఇక్కడ స్నానాలు అది చేయడం చాలా స్వచ్ఛంగా ఉందండి. ఇలాంటి రాళ్ల గోదావరి, ఇసుక గోదావరి ఎక్కడా అంత ఇదిగా ఉండదు. నాగరికత పేరిట నదుల్ని డంప్ యార్డ్లుగా మారుస్తున్న ఈ రోజుల్లో ధర్మపురిలో స్వచ్ఛ గోదావరి సంకల్పం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఒక్కసారి ధర్మపురి గోదావరితో ప్రేమలో పడ్డారా? ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఆంబియన్స్ ఈ గోదావరి పైన అభిమానాన్ని, మమకారాన్ని పెంచేస్తుంది. అలాంటి గోదావరిని ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ సిబ్బందితో పాటుగా ఊరి ప్రజలంతా కలిసి ఒక డ్రైవ్గా ప్రతి ఆదివారం చేపట్టి ఒక అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఇప్పుడు పర్యాటకులు, భక్తులు ఇక్కడికి పోటెత్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ధర్మపురి.